తప్పిపోయినటువంటి ఒక గొర్రె దొరికినప్పుడు మహానందం ఆ కాపరి కలిగింది. హల్లెలూయా! ఆ గొర్రెని తీసుకుని వెళ్ళి సంతోషించాడు, తన వారితో ఆనందించాడు. అదేవిధంగా మనం చూస్తే తప్పిపోయినటువంటి ఒక వెండి నాణ్యం గురించి కూడా ఒక స్త్రీ అంట ఇల్లంతా కూడా ఊడ్చి చక్కగా దాన్ని ఆ పాత్రలోకి తీసుకొని ఆ యొక్క కాసు దొరికినప్పుడు, ఆ కాసు వెండి దొరికినప్పుడు, ఆ బిల్ల దొరికినప్పుడు ఆమె కూడా సంతోషించినట్టు తప్పిపోయిన నా యొక్క బిల్ల ఏమైంది, దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరొక ఉపమానం కూడా రాయబడింది. తప్పిపోయినటువంటి కుమారుడు, ఈ తప్పిపోయినటువంటి కుమారుడు తన తప్పును తెలుసుకున్నటువంటి తర్వాత తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి కూడా సంతోషించి ఆయనకు ఎదురుగా వెళ్ళి ఆయన కౌగులించుకొని ఆయన ముద్దు పెట్టుకొని ఆయన వచ్చినప్పుడు తదుపరి పెద్ద విందు చేసి అనేకులతో సంతోషించినట్టుగా మనం చూస్తాం. ప్రభు మనల్ని వెతకడానికి వచ్చాడు. ఎవరినంటే 99 మంది రక్షణ పొందినటువంటి ఆత్మల గురించి కాదు, కానీ నశించిపోతున్నటువంటి వారి గురించి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 13వ వచనం రాయబడి ఉంటుంది. నీతిమంతులను కాదు నేను పిలువట రాలేదు, కానీ ఇదిగో పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడి మారు మనసు పొందుతున్నటువంటి వారి గురించి నేను వచ్చానని తెలియపరుస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆ మాట చూద్దాం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 13వ వచనం. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులు పిలువరాలేదు గనుక కనికరమే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏంటో మీరు వెళ్ళి నేర్చుకుని చెప్పాను. ఇక్కడ అంటున్నాడు, నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులు నేను పిలువ రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఎదుగో నిలువెచ్చిన స్థితిలో ఉన్నటువంటి ప్రజలు, ఎదుగో దేవుని ఎరిగినటువంటి ప్రజలు, ఎదుగో నామకార్థం బ్రతికినటువంటి ప్రజలు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు నిత్యము వారు తప్పిపోయే వ్యక్తులుగా ఉండకూడదని దేవుడు తన దాసుని ప్రాంతానికి పంపించి ఘనముగా వాడుకోవడానికి ఈ ప్రాంతంలో దేవుడు కార్యము చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి గురువారం కూడా సభలు ఏర్పాటు చేసి నెలలో ఒకసారి కూడా చాలా ఖర్చుతో ఆయన మరి పెట్టుకొని దైవ సేవకులు అనేక మందిని దైవ సేవకుల్ని ప్రాంతానికి తీసుకుని వచ్చి వారి సాక్ష్యములు వాక్యములు వినిపించి అనేకులు కూడా మార్పు చెందింపజేసి మారు మనసులను తీసుకొచ్చి రక్షణించి దేవుని సాక్షులుగా ఉండాలని ఆయన దేవుని మనసును కలిగి ప్రాంతంలో సేవ చేయటి విధానం బట్టి మేము దేవుని సమయం స్తుతిస్తున్నాం. అందరం చేతులపైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇలాంటి భారభరుతున్నటువంటి సేవకులు మన ప్రాంతంలో లేదురుగాక యేసు నామములో. ఇలాంటి భారభరుతున్నటువంటి ప్రభు ఆత్మ కలిగినటువంటి రక్షణలోనికి నడిపించేటువంటి సేవకులు ఈ ప్రాంతంలో ఇంకా ప్రభు లేకున్నట్లుగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే మారు మనసు పాపిని ఏం చేస్తుందంటే, ఆ మారు మనసు పాపి తెలుసుకోవలసినటువంటి మార్గమే ఉన్నది. దేవుని చిత్తము మార్పు చెందాలని, దేవుని ఆలోచన మార్పు చెందాలని. అయితే ఈ ఉద్దేశం కనుగొని దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు, నిలువెచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వారు కనుక్కోవాల్సిందంటే ఈ రాత్రి మేము దేవుని యొక్క మార్గంలోనికి వెళ్ళాలి. దేవుని యొక్క మార్గంలోనికి వెళ్ళాలి. మారు మనసు అంటే ఏమిటో, మార్పు చెంది జీవించడం అంటే ఏమిటో, పాపం విడిచిపెట్టి దేవుని వైపు నడవటం అంటే ఏమిటో దైవ సేవకులు ఖచ్చితంగా బోధిస్తున్నారు. వారి మాటలు వినాలి, వారి హృదయ తలంపులు వినాలి, దేవుని వాక్యం వినాలి, వారు ప్రశంసే మాటలు వినాలి. విన్న మాటలు ఒట్టిగా వెళ్ళకున్నట్లు మేము కూడా మారు మనసు పొందుకొని జీవించినటువంటి ఒక ఆలోచన కలిగి దైవ దాసులు చెబుతున్నప్పుడు హృదయాన్ని కాఠినం చేసుకున్నాక, దైవ దాసులు చెబుతున్నప్పుడు నా గురించి చెబుతున్నాను అనుకున్నాక, దైవ దాసులు చెబుతున్నప్పుడు మా గురించి చెబుతున్నారు అనుకున్నాక, దైవ దాసులు గద్దిస్తున్నప్పుడు మమ్మను బట్టి గద్దిస్తున్నారని చెప్పి ఇదిగో అలుగుట సనుగుట దేవుని మందిరానికి దూరంగా ఒకటి కాకుండా దైవ సేవకులు ఏది చెప్పినా కూడా మేము ఈ లోకంలో కూడా జీవించిన కాలం కూడా దీవించబడాలి, మరణించిన తర్వాత నిత్యత్వంలో ఆనందించినటువంటి మాటలే మాకు చెబుతున్నారని విశ్వసించి మారు మనసు వైపు మనం తిరిగి పశ్చాత్తాపడవలసినటువంటి వారమే ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక్కడే రక్షించబడని ఆశ కాదు,
ఆయన కుటుంబం రక్షించబడిన ఆశ కాదు, కానీ ఆయన ఈ ప్రాంతం నశించిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలని దేవుని హృదయం కలిగి ప్రాంతానికి వచ్చాడని దేవుని సేవకుడిని తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. మన కీర్తన పుస్తకము 51వ కీర్తన చూసినట్లయితే దావీదు గారు ప్రియమైన 51వ కీర్తన అంతా కూడా తను పాపము చేసినటువంటి విధానం బట్టి మారు మనసు కలగాలని, మార్పు కలగాలని, ఎదుగో హిస్సప్పుతోనే ఆయనను కడగాలని, శుభ్రము చేయాలని, పరిశుద్ధపరచాలని, పవిత్రపరచాలని, ఆయన కనికరము, దయ, ప్రేమ రావాలని ఎదుగో దావీదు గారు ప్రార్థన చేసిన స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో దైవ సేవకులు దేవుని మాటలు వివరిస్తూ ఉంటుండగా మనము కూడా దావీదు వలె మారు మనసు కలిగినటువంటి వారిగా మనము ఉండాలని దేవుని సేవకుడిగా తెలియపరుస్తున్నాం ఈ రాత్రి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకు మారు మనసు కలిగి మనం జీవించాలంటే, ఎందుకు దైవ సేవకులు నోటించినటువంటి వాక్కులు మనం వినాలంటే, పాపం వల్ల మనిషికి ఏమొస్తుంది? నాశనం. ఏమొస్తుందటండి? నాశనం, నిత్య నాశనం. కానీ మారు మనసు ద్వారా నిత్య జీవం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పాపం ఎప్పుడు మోసం చేస్తుంది? మొదట ఆనందం అనిపిస్తుంది. పాపం కొంచెమే కదా, కొంచెమే కదా, కొంచెమే కదా అని ఆనందం అనిపిస్తుంది. వ్యభిచారమైనా కొంచెమే, ఇదిగో ఒకసారి అనుకుంటాం, కానీ రాను రాను బంధకాల్లోనికి మనం వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇలాగ రకరకాల లోక సుఖభోగాలు, రకరకాల లోక పాపిష్టి కార్యక్రమాలు ఫస్ట్ కొంచెం అనిపిస్తాం, కానీ రాను రాను అందులో మనం ఏమైపోతాం అంటే నీలమైపోతాం. తర్వాత దుఃఖం వస్తుంది, తర్వాత బాధ వస్తుంది, తర్వాత చివరికి మరణం వస్తుంది. ఆ మరణం ఎలా ఉంటుందంటే నిత్య నాశనానికి వెళ్తుంది. అందుకే ఆ పూసినటువంటి పౌలు గారు రోమ సంఘానికి రాసినటువంటి ఒక మాట చూద్దాం. 6వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. ఆ పూసిన పౌలు గారు రోమ సంఘానికి రాసినటువంటి 6వ అధ్యాయం 23వ వచనం. ఎలా అనగా పాపం వల్ల వచ్చే జీవితం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. దేవునికి మహిమ కలుగును గాక. మద్యం కోసము, అలాగనే అసూయ, అహంకారం, వ్యసనాలు, ఇవైతే లోక సుఖభోగాలు ఏవైతే ఉన్నాయో ప్రియమైన ఇవన్నీ కూడా మనిషిని నాశనం తీసుకుని వెళ్తాయి. కానీ దేవుని మార్గంలో నడవకపోతే జీవితము నిత్య నరకానికి వెళుతుంది. శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, కుటుంబాల్లో నెమ్మది ఉండదు. అదే రీతిగా కుటుంబంలో సాతాను యొక్క శోధన ఉంటుంది. కనుక మారు మనసు నిత్య జీవం ఇస్తుంది. మారు మనసు దేవునికి ఆశీర్వాదం ఇస్తుంది. మారు మనసు దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని సహాయం ఇస్తుంది. కనుక దేవుడు పాపము వల్ల ఉన్నటువంటి మనిషి మారు మనసు పొందుకొని నిత్య జీవంలోనికి రావాలని దైవజనులు ఇదిగో రత్నాకరయ్య గారిని ఈ ప్రాంతంలోనికి నడిపించి అనేకులను కూడా మార్పులను తీసుకొని రావడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగినని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డరా, నాకు తెలుసు అన్నగారు ఆయన ఆశీర్వాదములు, ఆ స్వస్థతలు అని చెప్పడము చాలా తక్కువగానే ఆయన గద్దించి వాక్యం బోధిస్తాడు, ఆయన సరిచేసే వాక్యం బోధిస్తాడు. ఆయన దేవుని ఆత్మచేత నిలబడి వాక్యం చెబుతుంటే నా గురించే చెబుతున్నటువంటి ఆలోచన కలుగుతుంటుంది, నా గురించే చెబుతున్నటువంటి ఒక ఆలోచన వస్తుంది. అలా వచ్చినప్పుడు నన్ను టార్గెట్ చేసిన అనుకున్నాక ఈరోజు దైవజనులతో దేవుడు మాతో మాట్లాడని చెప్పి మనం మారు మనిషి పొంది నిత్య జీవం ఉండాలని దేవుడు ఇదిగో ఈ ప్రాంతంలో తన దాసులను ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్న సంగతి సంఘము కూడా గ్రహించాలని తెలియపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మనం పరలోకానికి, ఎందుకు మనం నిత్య జీవానికి తిరగాలి? ఒక పాప అంటే పరలోకంలో ఏముందట? ఆనందం ఉంటుంది. ఒక పాపి మారు మనసు పొందితే. అందుకే లూకా శుభవార్తను మనం చూస్తే 15వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లూకా శుభవార్త 15వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. లూకా శుభవార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెబుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పాపము విడిచిపెడితే పరలోకములో సంతోషమని, పాపం విడిచిపెడితే దేవుని సింహాసనం పైన ఆయన ఆసీన పరలోకములో సంతోషిస్తారని దేవుడు
మనకు తెలియపరుస్తున్నాడు. కనుక అన్నగారిని ప్రాంతానికి తీసుకొని వచ్చి ఒక పాపి మారితే పరలోకంలో ఆయన సంతోషించాలని ఆశపడుతున్నాడు. ఆ పాత్రగా దైవ సేవకుల్ని, దైవ సేవకురాలని ఈ ప్రాంతంలో ఘనంగా వాడుకోవడానికి దేవుడు తన దాసును తీసుకొని వచ్చాలని రాత్రి సంఘానికి చేరి వచ్చిన వారందరికీ చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే చాలా మంది కూడా పాపిష్టి బంధకాల నుంచి విడిపించబడి నేను కళ్ళారా చూశాను. చాలా మంది కూడా వ్యభిచారం నుంచి విడిపించబడి కళ్ళారా చూశాను. అన్న ప్రత్యేక ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా మందిని కూడా ఆయన ఏం చేశారంటే సరి చేశాడు. చాలా మందిని కూడా గద్దించి దేవుని వైపు తిప్పినట్లుగా మేము కళ్ళారా కూడా చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ ఆయన పాపని ద్వేషించాడు. దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తప్పు చేసిన పిల్లల్ని శిక్షిస్తారు, ఆ తప్పుని శిక్షిస్తారు కానీ పిల్లల్ని శిక్షించారు. ప్రతి అదే రీతిగా ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు మనకు తండ్రికి ఉన్నాడు. మనలో పాపమును ఆయన ద్వేషిస్తున్నాడు కానీ మనల్ని ద్వేషిస్తాడు. అందుకే దుష్టుడు దుర్మార్గును మరణించడం నాకు ఇష్టం లేదు, వాని దుష్టత్వం విడిచిపెట్టి మారు మనసు పొందుకున్నట్టు నాకు సంతోషం కలుగుతుందని దేవుడు హెజ్కేలు గ్రంథంలో తన దాసుల ద్వారా తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరి వాక్యం చెబుతున్నాను, శ్రద్ధగా వినాలి. ఇదిగో మారు మనసు లేకపోతే ఏమవుతుంది, రక్షణ లేకపోతే ఏమవుతుంది, వ్యభిచారం చేస్తే ఏమవుతుంది, త్రాగుబోతులంతో ఉంటే ఏమవుతుంది, ఇదిగో బూతులు మాట్లాడితే ఏమవుతుంది, అల్లరితో కూడినటువంటి ఆ పాటల్లో ఉంటే ఏమవుతుంది, ఇష్టానుసారమైనటువంటి లోక సుఖభోగంలో జీవిస్తే ఏమవుతుంది అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందుకొని దేవుడు ఎందుకు ఆశపడుతున్నాడు, ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందాలని దేవుడు ఎందుకు ఆశపడుతున్నాడు, నశించిపోతున్న వారు రక్షించడానికి ఎదుగు తన దాసులను ఏర్పాటు చేసుకొని ఎందుకు ఈ ప్రాంతాలకు తన దాసులను తీసుకొని వస్తున్నాడంటే ఈ లేఖన వాక్యములు ఆయన తెలియపరుస్తున్నాడు. ఒకసారి చూడండి, హెబ్రీల పుస్తకాన్ని చూడండి. హెబ్రీల పుస్తకం అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీల సంఘానికి రాసిన పుస్తకం 9వ అధ్యాయము 27వ వచనం చూడండి. 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. దేవునికి మహిమ కలుగును గాక. నేను పాపం చేస్తే, నేను లోక సుఖభోగాలు జీవిస్తే, ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని కరుణ గలవాడైనా దయగలవాడైనా నన్ను కరుణిస్తాడు అని మాటి మాటికి పాపం చేసే క్రైస్తవులు నేటి దినాల్లో ఉన్నారు. దేవుని సేవకులు ఎంత గద్దించినా, ఆత్మావేశం చేత ఎంత సరి చేసినా దేవుని సేవకులకు కానీ దేవునికి కానీ లొంగనటువంటి వారు, పాపం విడిచిపెట్టినటువంటి వారు, మారు మనసు లేనటువంటి వారు ఈరోజు సంఘములో చాలా మంది చెవరైపోతారు. అలాంటి వారు తెలుసుకునాలి, మరణం తర్వాత ఏముందట, తీర్పు ఉంది. మనుషులకు ఒకసారి మరణం నియమించబడింది, ఆ తర్వాత తీర్పు రాయబడింది. పశ్చాత్తాపము మనము కలిగి దేవుని వైపు తిరిగితే ఆ రోజు మనకేమవుతుందంటే రక్షణ దినం మనకు వస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తీర్పు దినమున ఎవరు కూడా తీర్పుకు నిలబడకూడదని దేవుడు తన దాసులను కొందరిని కాపురులుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని ప్రవక్తలుగాను ఆయన నియమించి సంఘమును ఇదిగో నిత్య జీవనంలో తన బిడ్డలను తీసుకొని వెళ్ళాలని ఒక భారం హృదయంలో తన దాసునికి పెట్టి ఏర్పాటు చేసుకుని అభిషేకించుకొని ఆయన తన ప్రణాళికలో తన దాసును పంపిస్తున్న సంగతి బైబిల్ గ్రంథంలోనే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో నా ప్రియ దేవుడా, ఇదిగో ప్రతి ఒక్కరూ కూడా నశించిపోకుండా తీర్పు దినమున దేవుని కాడ తీర్పరిగా నిలబడకుండా ఎదుగు ఆయన కుడిపు ఆశయం నిలబడాలని, అందరూ కూడా రక్షించబడాలని, అందరూ కూడా రాకడికి ఎత్తబడాలని, అందరూ కూడా దేవుడు ఉన్నటువంటి స్థలంలో ఉండి దేవుని స్తుతించి వారికి ఉండాలని దైవ సేవకుని ప్రాంతంలో దేవుడు నిలబెట్టుకుంటాను చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాకపోతే మరి నేను ఇంకా పాపంలో ఉంటాను, పాపంలో జీవిస్తానంటే తీర్పు తర్వాత ఆ నరకంలో అగ్ని ఆరదు, పొరుగు చావునటువంటి స్థితిలోనికి వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఈ సభలు కానీ, ఈ కూటాలు కానీ, ఈ పరిచర్య కానీ, ఏదో ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ పనులు కానీ ఎందుకు దైవ సేవకులు ఈ ప్రాంతంలో చేస్తున్నారంటే ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందుకొని నిత్య జీవంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఈ రాత్రి సభల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి సభల ద్వారా దేవుడు గద్దిస్తున్నాడు. ఇదిగో ప్రతి ఒక్కరము కూడా దుష్టత్వంలో ఉండకుండా మార్పు చెందినటువంటి వారమై ఉండాలని, మారు మనసు పొందినటువంటి వారమై ఉండాలని, నిత్య రాజ్యానికి మనము వారసులమై ఉండాలని, ప్రభు రాకడకు సిద్ధపడాలని ఇదిగో దేవుని సేవకుని ప్రాంతంలో పెట్టుకొని ఆయన తెలియపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో చూడండి, ఈ జీవితం ఈ భూమి మీద అంతులో ఉండి కొంతలో మాయమైపోయాయి. ఆవిరి వంటిది, నీడ వంటిది, నీటి మీద బుడగ వంటిది. ఈరోజు మనం ప్రియమని తిండరా, రేపటి వారం మనం కాదు ప్రియ తిండరా. ఈ చిన్న జీవితము, తక్కువ జీవితము, ఇదిగో ఈ లోకమే శాశ్వతమని, ఇదే మనకు ఇక్కడే నివాసమని, ఇక్కడే మేము ఉంటామని, ఇదిగో సాతాను ఊరిలో ఉచ్చులో పడి దైవ సేవకులు లోబడకుండగా, దేవునికి లోబడకుండగా ఇష్టానుసారంగా జీవించే క్రైస్తవ సమాజానికి తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి దేవుడు ఇదిగో నువ్వు తీర్పు దినమున ఆయన దగ్గర తీర్పరగా ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమగల దేవుడే కాదనట్లేదు. నువ్వు మాటి మాటికి తప్పు చేస్తే ఆ ప్రేమగల దేవుడే న్యాయాధిపతిగా ఒక రోజు రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ధవలో ఉన్న సింహాసనం పైన కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా లెక్క చెప్పవలసినటువంటి వారం ఉన్నాం కనుక దేవుని సేవకులకి మనము లోబడి, దైవదాసులకు లోబడి, వారు చెప్పినటువంటి దేవుని మాట గ్రహించి నిత్యత్వంలోను మరణించిన తర్వాత, జీవించిన తర్వాత కూడా దేవుని దీవెన ఆశీర్వాదాల చేత మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 13-37 వచనం మనం చూస్తే, యేసు క్రీస్తు నిలబడినటువంటి వాడు ఎలా ఉండాలంటే క్రొత్త జీవితమును జీవించబడినటువంటి వారై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ విడవబడి గుంపులో ఉంటే, ఒకవేళ విడవబడినటువంటి జీవితం ఉన్నట్లయితే మనము నిత్యము ఆరుని జీవితంలోనికి 6 నదులకు వెళ్ళే అవకాశం ఉందని భక్తులు కూడా ఒక పాట పాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాలు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాలు మసలే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలందరులే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాడు లేదు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాడు లేడు, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొకరై పుట్టకొకరై అనాథలుగా అరిచే రోజు, చెట్టుకొకరై పుట్టకొకరై అనాథలుగా అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాడు లేడు, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు.
రాత్రి నిలివెచ్చిన స్థితి ఉన్నటువంటి వారు మన బ్రతుకులు మార్చుకుని అందరి చేతుల పైకి హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నా ప్రియ దింబరా, ఈ యొక్క సభలైతేనేమి, ఇక్కడ పరిచర్య అయితేనేమి, ఎదుగో దైవ దాసులు, ఎదుగో దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని, ప్రతి ఒక్కరు కూడా దేవునికి వారసత్తులుగా జీవించాలని, మారు మనసు పొందుకున్నారని దేవుడు వారి హృదయంలో ఒక భారను ఉంచి ప్రాంతంలో వాడుకుంటున్నారు. కనుక దైవ దేశం మనం దైవ దాసుని గుర్తించి వారికి సహకరించి వారికి లోబడి ఎదుగు అన్ని విధాలుగా దేవునికి ప్రతికలుగా జీవించాలని దేవుని సేవ తెలియపరుస్తూ ఈ కొద్ది యొక్క మాటలు ముగించుకుంటున్నాను. ఈ వాక్యం దేవుడు మన వెనుకలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇందాక నేను పొట్టిగా కనపడ్డా, ఇప్పుడే హైట్గా కనిపిస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా చక్కని సాక్ష్యము. కొంతమందికి ఎట్లుంటుందంటే, 10సారి మా అయ్యగారు అంటే అయ్యగారు అంటే డబ్బాలు కొట్టించుకోవడానికి పిలిపించాడేమో అని నాకు తెలుసు. మనసులో మనస్తత్వం కదా, డబ్బాలు కొట్టుకోవటానికి కాదు. లోకములో ఉన్న వ్యక్తి ఒకరోజు తిని త్రాగి తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి గద్వాలు ప్రాంతం, కర్నూలు తెలంగాణ ప్రాంతం అన్నాడు. మా ఆంధ్రాకి వచ్చినందుకు నీకు నిండు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. తెలంగాణ ప్రాంతం నుంచి రక్షణలోకి వచ్చినటువంటి సహోదరుడు జర్మియా గారిని బట్టి దేవునికి స్తోత్రం. నా ఆత్మీయ కుమారుడు అయినా మన మధ్యలోకి వచ్చారు కాబట్టి దైవజనుడుగానే మనం ఆయన్ని ప్రేమిద్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ. కాబట్టి ఇంకా వర్తమానాన్ని విన్నవారు ఎవరైనా పాపంలో తిరుగుడు త్రాగుడులో ఉంటే, రేపు అనేది మనది కాదు కాబట్టి, రేపు అనే దానికి రూపు లేదు కనుక ఈరోజు విన్నటువంటి మాటల ద్వారా దేవునికి మన హృదయాలు అప్పగించుకొని దేవుని కృపలో రక్షణలోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఏ ఒక్కడు కూడా పాపములో చనిపోయి నరకానికి వెళ్ళకూడదని ఆయన యొక్క ఆలోచన కనుక, ఆ నరకానికి వెళ్ళకూడదని ఆయన మానవ మాతృడికి లోకానికి దిగి వచ్చి మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని వెలగా ఇచ్చాడు. విలువగా కాదు, వెల ఇచ్చాడు. వెల ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి మనం మనసారా హృదయములకు చేర్చుకొని ప్రభు బిడ్డగా మనం చేర్చబడాలి. వాక్యం అందించినటువంటి దేవుని దాసులకి సంఘం పక్షాన, మా గ్రామం పక్షాన ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అందరం ఒకసారి పైకి లేచి నిలబడదాం. నేను పోయిన నెలలో కానుక పట్టలేదు. అయితే కొంతమంది అన్నారు, అయ్యా
మేము కానుక ఇద్దామని తీసుకొచ్చాము, మీరు పట్టకపోతే ఎట్లా అని చెప్పి నాతో అన్నవాళ్ళు ఉన్నారు. అన్నవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి దయచేసి నేను పట్టాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ ఒక పెద్దవాళ్ళు దేవుడు ఎవరొకరి ద్వారా పలికిస్తూ ఉంటాడు కాబట్టి అది కూడా మనం తీసుకోవాలనే ఉద్దేశంతో పరిచర్య నిమిత్తం ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళు కొట్టడానికి అన్నవాళ్ళు, వాళ్ళకు కూడా వాళ్ళేం ఫ్రీగా మనకు రారు కదా, వాళ్ళకు కూడా మనం వాళ్ళ ఫీజు వాళ్ళకి అప్పగించాలి. ఏదో ఒక దానికి పరిచర్యకి మనకు ఉపయోగపడితే కనుక పరిచర్యలో ముందుకి ఒక పాట పాడుకుంటూ కానుకల సమయాన్ని మనం ప్రారంభించుకుందాం. పాట పాడుతూ కానుకల సమయాన్ని ప్రారంభించుకుందాం. దీని తర్వాత ముగింపే ఏం లేదు. ఈలోపు కానుకలు పట్టిన తర్వాత దూర ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులందరూ వేదిక మీదకి రావాలి. మా గ్రామాన్ని మీరు ఆశీర్వదించి వెళ్ళాలి. మా గ్రామంలో ఉన్న ప్రతి యవనస్తులు దేవుని చేత పట్టబడాలి. మా గ్రామం దేవుని కృపలో రక్షణలోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ దేవుని సేవకులందరూ ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏమోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని, నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏమోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై రక్షించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చూశానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని, ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకునిచ్చావయ్యా, ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకునిచ్చావయ్యా, ఎన్ని ఇచ్చిన నిన్నే బలపరచానా నిన్నే దించానా, ఎన్ని ఇచ్చిన నిన్నే బలపరచానా నిన్నే దించానా, ఇప్పటికైనా నీకోసమునే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీకోసమునే కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ పనులు వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనులు వాడనిస్తానయ్యా, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చూశానయ్యా నీకోసం నీవు నన్ను చూశావని, ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా, ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా, ఎన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా సోమరినైపోయానా, ఎన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా సోమరినైపోయానా, ఇప్పటికైనా నీకోసంనే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీకోసంనే కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ పనులు వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ పనులు వాడనిస్తానయ్యా, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీకోసం నన్ను చూసావని,
ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా.